ఎక్కడంటే వాళ్ళ హక్కుల కోసం శ్రామిక రంగంలో పోరాటంలో అమెరికన్ స్టార్ట్ అయ్యింది. తర్వాత 1910 లోపల ఏం చేసిందంటే జర్మనీ మహిళ స్టార్ట్ క్రియేటర్ అనే మహిళ ఏం చేసిందంటే ఒక ఉద్యమం వేసి ఒక ఉద్యమం చేసి దీన్ని ఏం చేసింది, ఈ దాన్ని అంతర్జాతీయంగా మహిళలు కూడా గుర్తింపు రావాలి, మాకంటూ ఒక రోజు ఉండాలన్నట్టు చేసింది. తర్వాత 1975 కూడా అంతర్జాతీయ సమాజంలో ఏం చేసింది, మహిళా దినోత్సవం మార్చి 8గా తీసుకున్నారు. అయితే దీంట్లో స్విట్జర్లాండ్, ఆస్ట్రియా తర్వాత ఇతర దేశాలన్నీ 5-6 దేశాలు పాల్గొని ఫస్ట్ మహిళా దినోత్సవం. దీని ముఖ్యంగా ఎందుకంటే అసలు మహిళా దినోత్సవం ఏంటంటే గ్రెగేరియన్ అనే ఒక క్యాలెండర్ ఉంటుంది. ఆ క్యాలెండర్ ప్రకారం మార్చి 8కి మహిళా దినోత్సవం అనేది చేసింది. దాని ప్రకారం మహిళా దినోత్సవం వచ్చింది. ఈ ఎందుకోసం వచ్చిందంటే లింగ వివక్ష. ఇప్పుడంటే కొద్దిగా నయం, కానీ ఒకప్పుడు పురుషులకు స్త్రీలకు చాలా వ్యత్యాసం ఉండేది. జీతంలో కానీ, పని చేసే విషయంలో కానీ, ఇతరత్తులు కానీ. ఇప్పటికి కూడా కొన్ని ఇప్పుడు వ్యవసాయ పనులు ఇతరత్ర పనులు అయితే మహిళ కోరేటు, పురుషుల కోరేటు ఉంది. అయితే ఇది ఒకటి ఏమన్నా ఒకటే పనుల విషయంలో కాకుండా ఇంట్లో కానీ ఇతరత్ర సామాజికంగా కూడా వాళ్ళకు చాలా వివక్ష చూపించుతారు. దానికి వాళ్ళు ఒక పోరాట మార్గం ద్వారా ఏర్పరచుకొని వాళ్ళ హక్కులు వాళ్ళు సాధించుకున్నారు. అయితే ఇప్పటికి మనము భారతదేశంలో ప్రపంచంలో సనాతన ధర్మంలో కూడా మహిళకు భారతదేశంలో ప్రథమ ప్రాంతం అంటే మాతృదేవోభవ. ఫస్ట్ అనేది తల్లినే గౌరవిస్తారు, తర్వాత తండ్రి, తర్వాత ఉపాధ్యాయుడు, తర్వాత మిగతా సమాజం. అంటే మనం దేవుళ్ళలో కూడా తీసుకున్నా సీతారాముడు అంటే సీత మొదటి స్థానం సీతకి ఇచ్చింది, శివపార్వతి. పార్వతీదేవి కూడా అంటే ఆ పార్వతీదేవి కానీ తర్వాత అంటే సగభాగము శివుడు తన భార్యకి ఇచ్చింది మహిళకు. రాముడు కానీ శివుడు ఆయన అంటే ప్రతి వ్యక్తిలో కూడా అంటే గంగా జలములో కూడా గంగామాత, భూమాత, తర్వాత ఇతర ప్రతి దాంట్లో కూడా మహిళ పేరు పెట్టుకొని చేస్తున్నారు. ఈ దేశం ఈ ప్రపంచంలో ఎంత డబ్బు సంపాదించండి, ఎంత ఏది చేసినా రెండే ఇద్దరికే ఒక పుట్టించే శక్తి. ఒకటి భూమాతకు, రెండోది తల్లికి అంటే మహిళా శక్తి. అంత అంటే వాళ్ళ కష్ట ప్రాణాలు పోయే పరిస్థితుల గురించి కూడా వాళ్ళు ఒక మనిషిని ఎట్లా తయారు చేయాలి అంటే పుట్టుక ఒకసారి ఒక పిల్లవాడికి జన్మనిచ్చినప్పుడు కొంతమందికి చనిపోయే పరిస్థితి ఉంటుంది. అంత పుట్టినప్పుడు భరిస్తూ అని కష్టాలు భరిస్తూ వాస్తవికంగా మహిళలకు కొద్దిగా శారీరకంగా కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. ఎన్నో భరిస్తూ ఒక పెద్ద గొప్ప వ్యక్తులాగా తయారు చేస్తుంది. ఎందుకు ఉదాహరణకు శివాజీ తీసుకోండి. మళ్ళీ జియాబాయి అక్కడున్న పరిస్థితులు చెప్పి, అక్కడున్న అక్రమాలు చెప్పి, అక్కడున్న దౌర్జన్యం చెప్పి ఒక హిందూ వీరుగా తయారు చేసింది. 459 ఏళ్ళు అయినా ఇప్పటికి శివాజీ చరిత్ర చెప్పుకున్నాం, ఇంకో 1000 ఏళ్ళు అయినా చెప్పుకున్నాం. ఇటువంటి ఏది మన ఇప్పుడే కాదు, ఝాన్సీ లక్ష్మీబాయి